హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ట్యూటోరియల్స్. మనం ప్రీవియస్ వీడియోలో ఏం తెలుసుకున్నామంటే పాలిటెక్నిక్ లెక్చరర్స్ జాబ్స్ ఏ విధంగా భర్తీ చేయబడతాయి, దాని ఎలిజిబిలిటీ ఏమిటి అనేది తెలుసుకున్నాం. ఇది 2019 సిలబస్లో మార్పు ఏమి ఉండదని ఈ మధ్యన ఏపీఎస్సి కరాఖండ్గా చెప్పేసింది. కాబట్టి కంపల్సరీ వీటిని సిలబస్ని రెక్టిఫై చేసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే చాలా 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 రోజుల నుంచి ఇదే సిలబస్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కూడా మన వాటిలో కూడా ఇవే సిలబస్ ఉన్నాయి కాబట్టి ఇవే రన్ అవుతాయి. సో ఒక పాలిటెక్నిక్ లెక్చరర్స్లో ఒక జాబ్ కొట్టడానికి మనం తయారీ అయ్యే ముందు ఒకసారి సబ్జెక్ట్ అనాలిసిస్ చేద్దాం, అసలు సిలబస్ అనాలిసిస్ చేద్దాం. సో ఎలా అప్రోచ్ అయితే మనం మినిమం మార్క్స్ తెచ్చుకుంటే ఎలా అయితే మన రేస్లో ఉండగలం అనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చి పేపర్ ప్యాటర్న్ ఉందండి. పేపర్ ప్యాటర్న్ ఏంటంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్. ఓకే, డ్యూరేషన్ ఆఫ్ 150 minutes అంటే 2.5 hours. సో 2.5 hours జనరల్ ఎగ్జామ్ జరుగుతుంది. సో జనరల్ ఎగ్జామ్లో ఏంటంటే 150 మార్క్స్ ఉంటాయి. 150 మార్క్స్లో యాప్టిట్యూడ్ రీజనింగ్ ఎంత ఉంటుంది, మరి మెంటల్ ఎబిలిటీ ఎంత ఉంటుంది అంటే ఓన్లీ 25 to 30 మార్క్స్. 25 to 30 మార్క్స్ మాత్రమే ఈ మెంటల్ ఎబిలిటీ అండ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఉంటుంది. ఇది యాప్టిట్యూడ్ రీజనింగ్ వెరీ బేసిక్ లెవెల్ అండి, వెరీ బేసిక్ లెవెల్. సో జనరల్ పర్సన్ నార్మల్గా అన్ని టాపిక్స్ టచ్ చేసి, రెగ్యులర్ పర్సన్ ఏదో కొంచెం టాపిక్స్ ఐడియా ఉంటే కనుక హీ కెన్ గెట్ అట్లీస్ట్ 30 to 25 కంపల్సరీ తెచ్చుకుంటారు. సో మిగతా 120 మార్క్స్ ఏముంటాయి అంటే కనుక వాటి సిలబస్ ఉంది. ఆ సిలబస్ ఏంటని చూద్దాం. ఈవెంట్స్ ఇది కరెంట్ అఫైర్స్, నేషనల్ ఇంపార్టెన్స్ అని అడుగుతుంటే కరెంట్ అఫైర్స్ అండ్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. ఏమైనా ఈవెంట్స్ జరిగితే లైక్ గేమ్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఏదైనా కమిటీ లేకపోతే ఏదైనా సొసైటీకి సంబంధించిన మీటింగ్ జరిగితే వరల్డ్ వైడ్గా అలాంటి మీటింగ్స్ ఏమైనా జరిగితే వాటి గురించి. జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్ డే టు డే లైఫ్, ఇది అందరికీ తెలిసిందే. మన జనరల్ అంటే ఇప్పుడు జరుగుతుంది అయితే కోవిడ్ వ్యాక్సిన్ గురించి ఏమైనా క్వశ్చన్స్ రావచ్చు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటే వాటి గురించి జరుగుతుంది. సోషల్ అండ్ ఎకనామిక్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంఫసిస్ ఆన్ ది ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ 12 మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకి 12 సబ్జెక్ట్స్ ఇచ్చాడు. ఇంకా 12 సబ్జెక్ట్స్లో మీరు గమనించినట్లయితే 12 సబ్జెక్ట్స్ 120 మార్క్స్, అంటే 12 సబ్జెక్ట్స్ 120 మార్క్స్. సో ఇందులోనే ఇంకా డేటా అనాలిసిస్ ఇవి ఉన్నాయి. ఇవి తీసేయండి, ఇవి తీసి మిగతా 11 సబ్జెక్ట్స్లో మీకు 120 మార్క్స్ వస్తాయంటే ఈ 11 టాపిక్స్ మనం చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జనరల్ పేపర్లో అవుట్ ఆఫ్ 150 అవుట్ ఆఫ్ 150 ఇఫ్ యూ గాట్ 90 మార్క్స్ యూ కెన్ స్కోర్. అంటే ఈ 90 మార్క్స్ మీరు తెచ్చుకున్నారంటే చాలా ఎక్కువ. అట్లీస్ట్ 70 తెచ్చుకున్నారంటే మాత్రం చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. 70-75 తెచ్చుకుంటే కనుక మీకు చాలా హెల్ప్ అవుద్ది. ఎందుకని చెప్తున్నానంటే ఈ పాలిటెక్నిక్ లెక్చరర్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్, ఎవరైతే కాలేజీలో వర్క్ చేస్తున్న పర్సన్స్ అందులో తెచ్చేసుకుంటారు. కానీ ఈ జనరల్ పేపర్లో మార్క్స్ రావు. మ్యాక్సిమం వాళ్ళకి 50-60 అలాంటి మార్క్స్ అంటే ప్రిపేర్ అవుతే వస్తాయి. సో ఈ కేటగిరీని ఎక్కువ ఎంఫసిస్ చేయాల్సిన అవకాశం ఉంది. మీరు ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళని, లాస్ట్ టైం ఎగ్జామ్ రాసిన వాళ్ళని అడగండి, ఎవరికైనా జనరల్ మార్క్సే తక్కువ వస్తాయి. అట్లీస్ట్ 75 కూడా రావు, 75 కంటే తక్కువ వస్తాయి. సో దీన్ని బ్యారియర్ దాటడానికి ఏంటంటే ఏం చేయాలి మరి? జనరల్ ఈ బ్యారియర్ని దాటడానికి ఏం చేయాలంటే సింపుల్. ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా కూడా ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్, స్పెషల్ ఆన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడండి, అన్ని ఆంధ్రప్రదేశ్ అని ఉంటాయి. సో మీరు సెంట్రల్ లెవెల్కి వెళ్ళకుండా స్టేట్ లెవెల్, జాగ్రఫీ మన స్టేట్ లెవెల్ ఎంత ఉంటుందండి? ఓన్లీ 13 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. 13 డిస్ట్రిక్ట్స్ చదవడం పెద్ద మ్యాటర్ కాదు. జాగ్రఫీ ఇండియా బేస్డ్. ఇక్కడ చూడండి, మళ్ళీ బైఫర్కేషన్ అయిన తర్వాత ఈ వీటికి సంబంధించినవి. తర్వాత మీరు గమనించినట్లయితే
డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవి ఏ ఎగ్జామ్కైనా పనికొస్తాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ చదివితే చదవండి. సో మెయిన్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే బైఫర్కేషన్ ఆఫ్ ఇండియా మీద అట్లీస్ట్ 4 పోర్షన్స్ వస్తున్నాయి. బైఫర్కేషన్ ఆఫ్ ఇండియా మీద. తర్వాత బైఫర్కేషన్ అయిన తర్వాత ఏపీ మరియు తెలంగాణ యొక్క ఫిజికల్ బౌండరీస్ వాటి మీద కంపల్సరీ 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇంకా మీరు గమనించినట్లయితే ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీద, అంటే ఎకానమీ ఎలా డెవలప్ అయింది. తర్వాత స్కీమ్స్ మీద కంపల్సరీ 2 or 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. స్కీమ్స్ ఏమున్నాయి, మోస్ట్లీ మనం ఒక 20 మినిట్స్ వీడియో యూట్యూబ్లో చూసినా, లేదంటే మనం చదివినా కూడా ఒక పూట పట్టొచ్చు, కానీ కంపల్సరీ 3 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇలా మనం టాపిక్ వైజ్ ఏరుకుంటూ వెళ్తే, అంటే మనం మొత్తము ఇంకా మొదలుపెట్టి ఫస్ట్ ఈవెంట్ తీసుకొని దాని మీద బుక్స్ ఎత్తుక్కొని చదివితే కనుక మీరు ఫస్ట్ 2-3 టాపిక్స్ చదవడానికే మీకు మెనీ డేస్ పట్టేస్తాయి. అన్ని డేస్ పట్టేసరికి మీకు ఏమవుద్దంటే మధ్యలో సాచురేట్ అయిపోయి మీరు ప్రిపరేషన్ వదిలేస్తారు. అలా కాకుండా కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ ఆ సెలెక్టెడ్ టాపిక్స్ మనం కవర్ చేస్తే కనుక మినిమం మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అవేంటి, వేటి మీద మనం ఫోకస్ చేస్తే తక్కువ చదివి ఎక్కువ మార్క్స్ తెచ్చుకోగలం అనేది చూడాలి. అంటే అలానే లేదు తక్కువ చదివితే ఎక్కువ మార్క్స్ వస్తాయని కాదు, కానీ కొన్ని టాపిక్స్ కంపల్సరీ పేపర్లో టచ్ చేయాల్సి ఉంటుంది. ఆ పేపర్లో టచ్ చేయాల్సిన టాపిక్స్ మాత్రం మనం కవర్ చేయాల్సి ఉంటుంది. సో దీని గురించి ఏంటంటే, ఇందులో నేను రేటింగ్ ఇచ్చేటట్టయితే ఎవరైనా నార్మల్గా ప్రిపేర్ అయితే, సో మన సబ్జెక్ట్లో అయితే జనరల్గా కూడా కోర్స్ రన్ చేస్తాము మన ఛానల్లో. బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ 12th సబ్జెక్ట్ చదవండి. రోజు యాప్టిట్యూడ్ రీజనింగ్ ప్రాక్టీస్ చేయండి. 12th సబ్జెక్ట్ ఏంటి, బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అక్కడి నుంచి చదవండి. తర్వాత జాగ్రఫీ చదవండి. సో మేబీ ఇందులో ఎక్కడుందో తెలీదు. జియోగ్రఫీ చదవండి. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సస్టైనబుల్ డెవలప్మెంట్, జనరల్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని ర్యాంక్స్ అని ఇస్తారు. 3 క్వశ్చన్స్ వచ్చాయి లాస్ట్ టైం. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏంటి, ఈ మధ్యన ఏం ర్యాంకింగ్స్ జరిగాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ టాపిక్ 9. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ బేసిక్స్ చదవండి. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ బేసిక్స్ దొరుకుతాయి, యూట్యూబ్లోనే దొరుకుతాయి, మీకు ఎక్కడైనా దొరుకుతాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ చదవండి. ఫిజికల్ జియోగ్రఫీ ఎలాగో చదువుతారు. అండ్ జనరల్గా ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ ముందు, ఎగ్జామ్ ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో అప్పటి నుంచి ఒక 6 months ముందు, ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత 6 months తర్వాత నుంచి చదువుకుంటే 1 year చదువుకుంటే కనుక కరెంట్ అఫైర్స్ మనం మ్యాక్సిమం మార్క్స్ కవర్ చేయొచ్చు. సో ఇందులో ఒకసారి పేపర్ చూడండి. ఆ పేపర్ మీద కూడా నేను వీడియో చేస్తాను. ఆ పేపర్ చూసిన తర్వాత మీరు ప్రిపరేషన్ దాన్ని అనాలిసిస్ చేసి, పూర్తిగా అనాలిసిస్ చేసి ఎందులోంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయని అనాలిసిస్ చేసి, అప్పుడు లాస్ట్ ఇయర్ పేపర్, ప్రీవియస్ ఇయర్ పేపర్ అనాలిసిస్ చేసి అప్పుడు ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఎందుకంటే పైనుంచి కింద దాకా చదివితే కనుక మీకు చాలా టైం పట్టేస్తుంది. అలా అచీవ్ చేయడం కష్టం అవుతుంది. సో మిగతా మరి 150 మార్క్స్ అయిపోయింది. మిగతా ఇంకా ఎన్ని ఉన్నాయి, 300 మార్క్స్ ఉన్నాయి. అంటే రిటర్న్కి మొత్తం 450 మార్క్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే కాన్సన్ట్రేటెడ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అక్కడ కూడా 150 క్వశ్చన్సే ఉంటాయి. కానీ డ్యూరేషన్ ఆఫ్ ది టైం అక్కడ కూడా వచ్చి 2.5 hours. ఎందుకంటే ఒక క్వశ్చన్కి వచ్చి 2 marks. సో పేపర్ లెవెల్ వచ్చి ఇది పాలిటెక్ లెక్చరర్స్ కాబట్టి ఇది గ్రాడ్యుయేషన్ లెవెల్, బీటెక్ లెవెల్ ఉంటుంది పేపర్, ఆర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉంటుంది పేపర్. అంతకంటే టఫ్గా ఉండదు. సో 150 minutesలో 150 క్వశ్చన్స్ చేస్తున్నారంటే, సో ఇది మాత్రం హై లెవెల్కి వెళ్ళే అవకాశం లేదు. సో జనరల్గా కొన్ని సిలబస్లు మనం చూద్దాము, ఎన్ని సబ్జెక్ట్స్ ఇచ్చాడు, 150 మార్క్స్కి ఎన్ని సబ్జెక్ట్స్ ఇచ్చాడని ఆన్ అండ్ యావరేజ్గా చూద్దాము. తర్వాత కంప్యూటర్ సైన్స్ని కొద్దిగా నేను అనాలిసిస్ చేస్తాను. మీరు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ గమనించినట్లయితే ఇక్కడ ఓన్లీ 18 సబ్జెక్ట్స్ ఇచ్చాడు. సో ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఓకే, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఈ పేపర్ ఏదైతే ఉందో దీన్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. నోటిఫికేషన్ ఉంటుంది, నోటిఫికేషన్ కింద సిలబస్ కూడా ఉంటాయి. సో అందులో చూడొచ్చు. కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్,
సిరమిక్ టెక్నాలజీ. చాలా ఉన్నాయండి. సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి. ఎవరికైనా రేర్ సబ్జెక్ట్స్ చదివి వాళ్ళకి తెలియకపోతే మాత్రం కంపల్సరీ చెప్పండి. కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ. ఇందులో నాకు తెలిసి ఎవరైతే జనరల్ ఇంజినీరింగ్ ఉన్నాయో, ఇక్కడ చూసినట్లయితే సివిల్ ఇంజినీరింగ్‌లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 సబ్జెక్టులు ఉన్నాయండి. 8 సబ్జెక్ట్‌లో మనకి 150 మార్క్స్. 8 సబ్జెక్ట్‌లో 150 మార్క్స్ అంటే ఆన్ అండ్ యావరేజ్ చేసుకోండి. అంటే అన్ని సబ్జెక్టులకు సిమిలర్‌గా మార్క్స్ ఇవ్వకపోవచ్చు. కానీ ఆన్ అండ్ యావరేజ్ 8 సబ్జెక్ట్స్ అంటే మినిమమ్ ఒక్కొక్క దాని నుంచి 20 క్వెషన్స్ వస్తున్నాయి. అంటే మనం 100 క్వెషన్స్ చేయాలంటే అట్‌లీస్ట్ 5 సబ్జెక్ట్స్ చదివితే సరిపోతుంది. అలాగా ఒక్కొక్క క్వెషన్ నుంచి 20 మార్క్స్ వస్తున్నాయని ఆన్ అండ్ యావరేజ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉన్న సబ్జెక్ట్స్ ముందు చదివేసుకుంటే మిగతా ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కవర్ చేస్తే బావుంటుంది. సో, ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను కంప్యూటర్ ఇంజినీరింగ్‌ని అనాలిసిస్ చేస్తాను. ఒకసారి చూడండి. కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో ఇచ్చినవి 12 సబ్జెక్ట్స్. ఈ 12 సబ్జెక్ట్స్‌లో కూడా ఓల్డ్ సబ్జెక్ట్స్ అంటే జనరల్ కోర్ సబ్జెక్ట్స్ ఏమున్నాయంటే ఇది హార్డ్‌వేర్ అని ఇచ్చాడు. ఇది యాక్చువల్‌గా కంప్యూటర్ ఆర్గనైజేషన్ సీఓ. ఇది ఏం చేశాడంటే డిజిటల్ లాజిక్ డిజైను డీఎల్‌డి అండ్ సీఓని రెండిటిని కలిపేసి ఈ సబ్జెక్ట్ ఇచ్చాడు. సో, ఇందులోంచి కంపల్సరీ మనకి ఆన్ అండ్ యావరేజ్ ఇందు నుంచి 12 ఇచ్చాడు కాబట్టి 10 మార్క్స్ వస్తాయని వెళ్దాం. సో, ఇందులో ఎంత చిన్న చిన్న సబ్జెక్ట్స్ ఉన్నాయంటే ఇది డిస్క్రీట్ మ్యాథ్స్. ఇందులోంచి కంపల్సరీ 15 మార్క్స్ వస్తాయి. కానీ టఫ్ సబ్జెక్ట్స్. ఇక్కడ చూడండి చాలా ఈజీ సబ్జెక్ట్స్ అన్నమాట. టాపిక్స్ కూడా చాలా తక్కువున్నాయి. థియరీ ఆఫ్ కంప్యూటేషన్ ఇది చాలా చిన్న సబ్జెక్ట్. అంటే ఐ మీన్ సబ్జెక్ట్ టఫే. కానీ ఇక్కడ వాళ్ళు ఇచ్చే క్వెషన్స్ గాని అది ఉన్న సిలబస్ కానీ చాలా తక్కువ. ఫైనైట్ ఆటోమేటా, పుష్ డౌన్ ఆటోమేటా, గ్రామర్ అంటే వాట్ ఈస్ వాట్ అని తెలుసుకుంటే గనక అట్‌లీస్ట్ వి కెన్ స్కోర్. ఇందులోంచి మనకి 8 మార్క్స్ వచ్చినా 8 మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. సో, ఇది. తర్వాత లెక్సికల్ అనలైజర్ కూడా ఫర్ సపోజ్ కంపైలర్ కూడా అంతే. ఇందులోంచి ఒక 8 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. ఇది కూడా చాలా ఈజీ సబ్జెక్ట్స్. ఈజీ సబ్జెక్ట్ అంటే చదివినప్పుడు కష్టంగా ఉంటది. ఒకసారి వచ్చేసిందంటే వెరీ ఈజీ ఉంటదనమాట. లాజికల్‌గా ఉంటది. ఒకసారి మీకు అర్థమైందంటే అందులో ఏముండదు. సో, ప్రోగ్రామింగ్ నుంచి మరీ హై లెవెల్ రావట్లేదు. మాక్సిమం 6 మార్క్స్ వస్తున్నాయి. డేటా స్ట్రక్చర్స్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి. 10 ఆర్ 12. సో, డీబీఎంఎస్ చూసారండి. డేటాబేస్ మాడ్యూల్స్, క్వెరీ లాంగ్వేజెస్, నార్మలైజేషన్ అండ్ ఇండెక్సింగ్. సో, ఇవన్నీ మనం డిజిటల్ అసిస్టెంట్‌లో చదివినవే. ఎవరైనా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటే గనక ఫోకస్ చేయండి. తర్వాత ఇందులో మహా అయితే మీకు 10 మార్క్స్ వస్తాయి. సో, అలా ఆపరేటింగ్ సిస్టమ్ ఇది కూడా కోర్ సబ్జెక్ట్సే 10 మార్క్స్ వస్తాయి. కంప్యూటర్ నెట్వర్క్స్ 10 మార్క్స్ వస్తాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే 3 సబ్జెక్ట్స్ కంప్యూటర్ గ్రాఫిక్స్, ఏఐ టెక్నాలజీస్, 12 సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్. సో, వీటిలోంచి మాత్రం ఈసారి ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ 30 క్వెషన్స్ ఇచ్చాడనుకుంటే, సో, ఈ టాపిక్స్ చదవకుండా మనం వదిలేస్తాం జనరల్‌గా. సో, ఈ టాపిక్స్ కూడా ఎవరైతే కవర్ చేశారో వాళ్ళకే ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 150 క్వెషన్స్‌కి మనం అట్‌లీస్ట్ 120 ఆర్ 130 క్వెషన్స్ మనం అటెంప్ట్ చేయాలంటే ఈ సబ్జెక్ట్స్ కూడా చదవాలన్నమాట. ఈ సబ్జెక్ట్స్ వదిలేసిన వాళ్ళు 90-95 మాత్రమే చేస్తారు. సో, ద ట్రిక్ ఏంటంటే ఫస్ట్ మీకు వచ్చిన సబ్జెక్ట్స్ అన్ని చదివేసుకొని రాని సబ్జెక్ట్స్ మాత్రం వాట్ ఈస్ వాట్ తెలుసుకోవాల్సిందే. కంపల్సరీ ఆ సిలబస్‌లో ఇచ్చిన వర్డ్ ఏంటి? ఆ సిలబస్‌లో ఉన్న వర్డ్ వెనకాల సబ్ టాపిక్స్ ఏంటి? సబ్ టాపిక్స్‌లో ఏది ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి అనేవి మినిమమ్ టచ్ చేసి వెళ్తే గనక అట్‌లీస్ట్ 110 క్వెషన్స్ చేయగలుగుతాం. 110 అంటే ఫర్ సపోజ్ అట్‌లీస్ట్ 100 కరెక్ట్ అయినా ఇవి 270, 270 అంటే కంపల్సరీ ఇంటర్వ్యూ కాల్ అండి. జాబ్ రావడానికి అవకాశం ఉంది. మాక్సిమం ఇందులో ఎవరైనా స్కోర్ చేస్తే 250, 450కి 250 కంటే ఎక్కువ స్కోర్ చేయలేరు. నెగెటివ్ మార్క్ ఉంది కాబట్టి. సో, మాక్సిమం ట్రిక్ ఈజ్ ఇందులో సిలబస్ కవర్ చేయాల్సిన అవసరం ఉంది. సో, మన పేషెన్స్ పెట్టుకొని సిలబస్ కవర్ చేస్తే గనక అట్‌లీస్ట్ మనం 120 క్వెషన్స్ అటెంప్ట్ చేస్తాం. అందులో 100 రైట్ అయినా ఇది 200 మార్క్స్ వస్తాయి. అక్కడ 70 మార్క్స్ తెచ్చుకుంటే 270 మార్క్స్ కంపల్సరీ మనము ఇంటర్వ్యూకి క్వాలిఫై అవుతాము. ఇంటర్వ్యూలో కూడా ఈజీగా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్వ్యూలో అందరికి యావరేజ్ మార్క్స్ ఏస్తారు కాబట్టి ఎవరికైతే ఎక్కువ వచ్చాయో వాళ్ళకే రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ చూద్దాం. ఇందులో ఉన్నవి 7
7 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఈ 7 సబ్జెక్ట్స్ కూడా కొంచెం లెంథీగా ఉంటాయి. కొన్ని సబ్జెక్ట్స్ కొద్దిగా లెంథీగా ఉంటాయి. బట్ వాటెవర్ ఇట్ ఈస్ ద మెయిన్ ట్రిక్ ఈజ్ టు కంప్లీట్ ద సిలబస్. కానీ మరీ డెప్త్‌గా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఓ గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో మీరు ఎవ్రీ టాపిక్ గనక కవర్ చేసి ఉంటే గనక, అందులో ఎలాంటి బిట్స్ అడుగుతున్నారు అనేది ప్రాక్టీస్ బిట్స్ చేసుంటే గనక మీరు కంపల్సరీ ఆన్సర్ చేయగలుగుతారు. సో, నేనైతే కంప్యూటర్ సైన్స్ పేపర్‌ని అప్‌లోడ్ చేస్తాను. సో, ఆ కంప్యూటర్ సైన్స్ పేపర్‌ని మీరు చూసిన తర్వాత మీకొక అవగాహన వస్తది. జనరల్ పేపర్‌ని కూడా నేను అప్‌లోడ్ చేస్తాను. సో, అది చూడండి. సో, ఆ క్వెషన్స్ అన్నీ చూసిన తర్వాత ఒకసారి మీకే అవగాహన వస్తుంది. సో, ఈ సిలబసెస్ అన్నీ ఎలక్ట్రానిక్ ఇది మన ట్రిపుల్ ఈ పేపర్ సిలబస్ పేపర్. సో, ట్రిపుల్ ఈ పేపర్ కూడా అంతే. మాక్సిమం ఒక 8 ఇచ్చుంటాడు. 8 సబ్జెక్ట్స్ ఇచ్చుంటాడు. అంతే. అంతకంటే ఎక్కువ ఇవ్వరు. సో, 9 సబ్జెక్ట్స్ ఉన్నాయి. వాటెవర్ ఇట్ ఈస్. సో, ఇందులో కూడా పవర్ సిస్టమ్స్ ఆల్రెడీ మనం కవర్ చేసాం కాబట్టి ఇది మన ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ వీడియో ఈజ్ లైక్ సిలబస్‌ని కవర్ చేయాలి. ఇప్పుడు మనకున్నది ఎనఫ్ టైము. ఇప్పుడు మార్చ్‌లోంచి ఇప్పుడు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా గానీ, ఒక మీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏప్రిల్ వరకు కంటిన్యూ అవుతాయి. ఆ తర్వాత క్యాలెండర్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఒక 6 మంత్స్ తర్వాత క్యాలెండర్ వచ్చినా గానీ, మీకు జనరల్లీ ఇది సిలబస్ కవర్ చేయడానికి చాలా ఉంటుంది. అండ్ నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు థరోగా ఉండండి. ఎందుకంటే కంపల్సరీ ఈ పాలిటెక్నిక్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్ ప్లస్ ఏమైనా ఉంటే కంపల్సరీ వస్తాయి. ట్రిపుల్ ఈ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, సివిల్ ఇంజినీరింగ్ ఉంది, మెకానికల్ ఇంజినీరింగ్. మీ సబ్జెక్ట్స్‌లో మీరు థరోగా ఉంటే గనక ఏదైనా నోటిఫికేషన్ పడినప్పుడు కంపల్సరీ ఒక 20 డేస్, 30 డేస్ మనం కష్టపడి చదివి మళ్ళీ ఆ జాబ్‌ని తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది మనం వదిలేస్తే పోతుంది. చాలామంది కాలేజ్ టైమ్‌లో చాలా యాక్టివ్‌గా ఉండి మంచి మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళుంటారు. వాళ్ళు సబ్జెక్ట్‌ని వదిలేసుంటారు. సో, వాళ్ళు మళ్ళీ రీగెయిన్ చేసుకుంటే గనక వాళ్ళు అచీవ్ చేయడానికి అవకాశం ఉంది. సో, దిస్ ఈజ్ ఇట్. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వచ్చి జనరల్ పేపర్ నేను అప్‌లోడ్ చేస్తాను. సో, ఆ పేపర్ చూసిన తర్వాత మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా వద్దా అని మీకే అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ పేపర్ ఈజీగా ఉంటుంది. బట్ ఆఫ్‌కోర్స్ ఎవ్రీ ఎగ్జామ్ నీడ్స్ సమ్ ప్రిపరేషన్. దట్ వి నీడ్ టు డూ. థాంక్ యూ.